నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. అల్క్మో సంస్థ సహకారంతో జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం. రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలున్న పెన్షన్ 6,000 రూపాయలు చేసిందన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్, సుషైనా హెల్త్ ఫౌండేషన్, కాకినాడ జీజీహెచ్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల ప్రచార వారోత్సవాలు. తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని తెలియజేస్తూ అవగాహన ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ తల్లిపాల ప్రచార వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్, సుషైనా హెల్త్ ఫౌండేషన్, కాకినాడ జీజీహెచ్ల సంయుక్త ఆధ్వర్యంలో తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవిలు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని అన్నారు. జీజీహెచ్లో ఉన్న మిల్క్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది పిల్లలకు తల్లిపాలు అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిపాలలోని పోషక విలువలను గురించి అందరికీ అవగాహన కల్పించడంలో భాగంగా ర్యాలీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిపాలు పట్టకుండా డబ్బా పాలు పడుతున్న పలువురుకు డబ్బా పాలు వల్ల కలిగే అనర్థాలు వివరించారు. తల్లిపాలు పట్టని పసిపిల్లలు మాటిమాటికి అనారోగ్యానికి గురవుతూ ఉంటారని తెలిపారు. తల్లిపాలకు దూరం చేస్తే పసిపిల్లలు పూర్తిగా నీరసంగా ఉండే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ప్రతి హాస్పిటల్లో మనకి తల్లిపాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా మనకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి జీజీహెచ్లో 3,500 పిల్లలతోటి ఇక్కడ ఉండే పిరియాటిక్ డిపార్ట్మెంట్ ర్యాలీ ఆపరేషన్ తల్లిపాలు అనేది చాలా అమృతంతో సమానం. తల్లి తాను పోయిన తర్వాత వెంటనే వచ్చే పాలని గుడ్డిపాలు అంటారు. దాంట్లో మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆల్ పిల్లకి కావాల్సిన పిల్లకి కావాల్సిన ఆల్ విటమిన్స్, మినరల్స్, అదన ఫ్యాట్, ప్రోటీన్స్ ఖచ్చితంగా అమ్మపాలలో ఎడిక్వేట్గా దేవుడు తయారు చేసి మనకి ఇచ్చిన పాలు అవి. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పాలకి మనం గౌరవం ఇవ్వాలి. అవి పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా. మనకి ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ ఏదైతే డబ్బా పాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, చాలా కాస్ట్ ప్లస్ ప్రిపరేషన్ అనేది చాలా ఇబ్బంది, చాలా టైంతో కూడుకున్నది. అలానే మనకి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో తల్లిపాలు అనేది పిల్లలకి చాలా మంచిది, శ్రేయస్కరం, ఉత్తమమైనది. అండ్ ఎకానమీ ఆల్సో. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి జీజీహెచ్లో కూడా ఇక్కడ తల్లి పాలు ఎవరికైనా తల్లికి పాలు రాకపోతే ఎక్కువ పాలు, కొంతమందికి ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ తీసుకొని మనకి సేవ్ చేసి మనకి రాత్రి తల్లిపాలు సేవ్ చేసే బ్యాంక్ ఒకటి ఉంది. ఆ బ్యాంక్ ద్వారా ఎవరికైతే పాలు పెట్టుకో ఆ పిల్లలకు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. పైదట్టు ఏంటంటే మన ఆ తల్లిపాల యొక్క విశిష్టతను ఇక్కడ గుర్తించి ఒక బ్యాంకు పెట్టి పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ జీజీహెచ్లో అందరూ కూడా తల్లిపాలు తీసుకోవచ్చు. ఇవాళ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 1 తల్లిపాల వారోత్సవాలను తల్లిపాల విశిష్టత మరియు ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ర్యాలీ జరిపించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో 3,500 మంది నర్సింగ్ విద్యార్థులు, తర్వాత కాలేజీ స్టూడెంట్స్, ఐసీఎస్ వారు, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, పిరియాట్రిక్ విభాగము, తర్వాత దాత్రి మిల్క్ బ్యాంక్ వారు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు ఎంతో ఇంపార్టెంట్. ప్రతి
బిడ్డకి కూడా తల్లిపాలు ఇవ్వడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పడమే మా ఆలోచన. సో ఎందుకు చెప్పాలి అంటే ప్రస్తుతం ఊబకాయం చాలా ఎక్కువగా ఉంది. ఊబకాయం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చిన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకుండా కూడా బిడ్డలకి పట్టుపాలు పట్టడం కానీ సోమపాలు పట్టడం కానీ అన్నది ఒక కారణం. సో మొదటి 3 రోజుల్లో వచ్చే గుర్రపాలు పట్టడం అన్నది మంచిది కాదు చేసేవాళ్ళు. ఈ గుర్రపాలు పట్టితే కదా పిల్లలకి కలగడానికి అవకాశం ఉంటుంది. మరియు రకరకాల డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా దీని నుంచి కొంతవరకు తగ్గడానికి ఆవశ్యకత ఉంది. తర్వాత ప్రతి తల్లి కూడా తల్లిపాలు పట్టడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కూడా ఇది తోడ్పడుతుంది. సో దీని తల్లిపాలు మనకి రెడీలీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బిడ్డకి ఎప్పుడు ఆకలి వేసినా కూడా వెంటనే పట్టడానికి. తర్వాత ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అంటే మనం పట్టుపాలు సీసా పాలు పడితే కనుక దానిలోంచి వచ్చే సరిగ్గా కడగకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా తల్లిపాలలో పట్టడం వల్ల ఇవన్నీ కూడా నివారించవచ్చు. సో బిడ్డల ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం అని తల్లి తిరిగి ప్రతి బిడ్డకి పట్టాలని చెప్పేసి దాని ఆవశ్యకత తెలియజేయడానికి ఈ ర్యాలీ భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే సుషేణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాత్రి మదర్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో తల్లులకు తల్లిపాలు పట్ల అవగాహన కల్పించడానికి తల్లిపాలు వాడాలని ఫార్మా ఫీడ్ ఎవరు వాడకూడదని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున 3,500 మంది ర్యాలీ విద్యార్థులతో నర్సింగ్ విద్యార్థులతో అలాగే ఏఎన్ఎం జీఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ విద్యార్థులతో అంగన్వాడీ టీచర్స్ ఆటవడుతూ సుమారు 4,000 మందితో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు ఇస్తూ డబ్బాపాలు వద్దంటూ స్లోగన్ చేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మిలిటరీ మన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం. అది సుమారు ఒక నెలకు వచ్చేసరికి సుమారు 700 మంది తల్లులు 3,50,000 ఎంఎల్పీ ఏదైతే కానీ పాలు రాని తల్లులు మనం మిల్క్ బ్యాంక్ తరఫున అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తల్లి లేని పిల్లలకు కానీ అనుకునే కారణం తల్లి వేరే ఆసుపత్రి బిడ్డ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడైన పిల్లలకు కూడా మనం రాత్రి మదర్ హెల్ప్ లైన్ పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మదర్స్ కూడా తల్లిపాలు పట్టించే విధంగా తల్లిపాలు అవగాహన కలిపే విధంగా ఇలాంటి కార్యక్రమాలు అందించడం. ఐక్మో సంస్థ సహకారంతో కాకినాడ జిల్లా జగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జగంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయక సంచాలకులు పాడంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ శంఖకర్రలు శ్రవణ యంత్రాలు కృత్రిమ కాళ్లు తదితర ఉపకరణాలు ఆర్టీసీ బస్ పాస్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సామాజిక సేవా దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలున్న పెన్షన్ ను 6,000 రూపాయలు చేయడమే కాకుండా మంచంపై ఉన్న వారికి 10,000, 100% వికలాంగత్వం ఉన్న వారికి 15,000 కూడా అందించడం జరిగిందని, వీరందరికీ తగిన పరీక్షలు చేసి వారికి కావలసిన ఉపకరణములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొందరలోనే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ బొమ్మి బిందు మాధవి, ఎస్సీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపక అప్పన్నదొర, ఉమా మనోవికాస కేంద్రం డైరెక్టర్ పెద్దిరెడ్డి, జీను మణిబాబు, జగ్గంపేట ఎండీఓ వసంతకుమార్, కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారో, అంటే మానసిక వికలాంగులు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, పుట్టుకతో కదలిక తెలియనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చే సందర్భం. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల
ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ, ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాళ్ళ మన జగ్గంపేట మండల ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అందివ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్య. దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులకి వచ్చినటువంటి కేరళ వయనాడు బాధితులను ఆదుకోవడానికి కాకినాడ నగర సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద సహాయ నిధి వసూలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు మాట్లాడుతూ ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల కేరళ వయనాడు ప్రాంతంలో ప్రకృతి బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బాధితులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలను, పౌర సమాజాన్ని భాగస్వాములను చేసుకుని రిలీఫ్ చర్యలు చేపట్టాలని అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతావాదులు ముందుకు వచ్చి కేరళ వయనాడు ప్రకృతి బీభత్స బాధితుల సహాయ నిధికి తమ వంతు సహకారం అందించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, దుంపల ప్రసాద్, చంద్రమల పద్మ, నాగభక్తుల సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వయనాడులో కొండ చర్యలు విరుగుపడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 300 మంది పైగా మరణించినట్టు వార్తలు వచ్చినాయి. మానవతా హృదయంతో స్పందించడం మన సాంప్రదాయంగా వస్తుంది. ఇటీవల కేరళలో ఇటీవల కురిసిన వర్షాలకి, వరదలకి కేరళలోని వయనాడు ప్రాంతం సమూలంగా సర్వనాశనమైంది. 300 మంది చనిపోయారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. సంఖ్యలో ఇళ్ళు కూడా గల్లంతైపోయినాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అంటే ఆ కేరళని ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా అమరావతి నుండి సేకరిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ విరాళాలన్నింటినీ కూడా కేరళ ప్రజానీకానికి అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. కేరళలో వయనాడు ప్రాంతంలో ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల కంటే భారీగా కురిసిన వర్షాలకి కొండ చర్యలు విరిగిపడి పెద్ద ప్రాణ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారు విపత్తుగా ప్రకటించి ఆదుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిధుల్లోనే కేరళకి ఇటువంటి విపత్తులు కొత్త ఏం కాదు. అనేక రకాల సందర్భాల్లో కేరళలో ప్రజలను ఆదుకోవడంలో అక్కడ ముందుకు వచ్చింది. అక్కడ యువజన సంఘాలు, స్వచ్ఛంద అనేక మంది విదేశాల్లో ఉన్న కేరళీయులు కూడా ముందుకు వస్తుంటారు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా మన భారతీయుల్లో మానవత్వంలో ముందుండేవారు. ఆ నేపథ్యంలో అనేక మార్లు కేరళయే కాదు ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా రాజకీయ ఆవు లేకుండా ప్రజలందరూ మానవతా హృదయంతో స్పందించి వారి సహాయం అందించడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా అక్కడ సహాయ కార్యక్రమాలకి ఏమాత్రం పూర్తిగా సరిపోవు. కాబట్టి ప్రజల యొక్క సహాయాన్ని కూడా తీసుకుని తమ వంతు పాత్రగా భాగస్వాములు చేయడం కోసం సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా కేరళ వయనాడు బాధితుల సహాయ నిధిని వసూలు చేస్తున్నది. కాకినాడ నగరంలో జీజీహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద పెద్ద ఎత్తున కాకినాడ ప్రజలు, ప్రయాణించేవారు సహకరించడం అనేది చాలా అభినందనీయంగా సిపిఎంగా మేము ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మంది మానవతామూర్తులు ముందుకు రావాలని, కేరళ వయనాడు సహాయ నిధికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసి పరారైనట్లు చేస్తున్న దుష్ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం కాదని
తనపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాయిశ్రీ టెక్నాలజీస్ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ ఖండించారు. కాకినాడలో స్థానిక శాంతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఎదుగుదల జీర్ణించుకోలేక తనను వ్యాపారపరంగా ఇబ్బందులకు గురి చేసి బెదిరించి తన సంస్థను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుమారులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సుదర్శన్ భార్య రేఖ మాట్లాడుతూ తనను ఇంటికి పిలిచి ఇంతవరకు 8 మందిని చంపానని, నిన్ను చంపితే 9వ వ్యక్తివి అవుతావంటూ బెదిరించారని ఆమె తెలిపారు. తమను మోసం చేసిన గీసాల శ్రీను అతని కుమారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్. నా పేరు నా కంపెనీ పేరు వచ్చి సాయిశ్రీ టెక్నాలజీస్ హైదరాబాద్ కాకినాడ. నేను చేసేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్. నాది ఒక కన్సల్టెన్సీ కాదు. మేము ఓన్లీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చేసేవరకునే మా పని. తర్వాత ఇంకా మీరు రీసెంట్గా వార్తల్లో కూడా చూస్తున్నారు, చాలామంది మీ మీడియా మిత్రులు కూడా తెలిసే ఉంటుంది. ఇలాగా షణ్ముఖ్ సుదర్శన్ అండ్ రేఖా దంపతులు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. ఇన్ని కోట్లు స్కామ్ చేసి పరారులో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది, కేసులు పెట్టారు. పిల్లలకి డబ్బులు తీసుకుని పరారులో ఉన్నారని చెప్పేసి గత 2 వారాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఉన్నాయో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ మేము ఒకటే చెప్తున్నాం జనాలకి, మేము ఎక్కడ పరారులో లేము. మేము హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాము, కాకినాడ వస్తే కాకినాడలో ఉన్నాము. జనాల మధ్యలోనే తిరుగుతున్నాను. నేను అందుబాటులో ఉన్నాను. నా మీద ఇలా కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, ఇదని చెప్పారు. ఈరోజు నా మీద ఒక కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎక్కడా లేదు. మీరు అది మియాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నా మియాపూర్ పిఎస్లో కూడా నా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు, పిఎస్ లేదు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇదంతా ఏంటంటే ఒక కంపెనీ గిగ్లీస్ అన్న కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఒక స్టార్టప్ కంపెనీ అనే సంస్థ దగ్గర 20 కోట్లు పోటీ తిప్పేసింది. ఇదంతా పాత్రికేయులకు కూడా తెలుసు. ఇదంతా ఈ వీడియో హైదరాబాద్లో ఎంత పెద్ద స్కామ్ జరిగింది. ఆ కంపెనీకి కూడా మేము కూడా ఒక 100 మంది పిల్లల్ని ఇచ్చాం. నాకున్న రెప్యుటేషన్ మీద, నాకున్న నేమ్ మీద ఒక 100 మంది పిల్లల్ని మేము కూడా కంపెనీ పంపించాం. ఎప్పుడైతే ఆ కంపెనీ 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపేశారో, 3 నెలల నుంచి పిల్లలకు జీతాలు ఇవ్వకపోతే పిల్లలందరూ కూడా ఒత్తిడి చేశారు కంపెనీ మీద, మా మీద. సార్ ఇలా షణ్ముఖ్ సార్ ఇలాగా కంపెనీ జీతాలు ఇవ్వట్లేదు అంటామా, ఓకేనమ్మా మీరు వచ్చేసేయండి అమ్మా, నేను కంపెనీతో నేను పేమెంట్లు మాట్లాడుకుని మీకు రిఫండ్ బ్యాక్ చేసేస్తాను, మీరేమీ ధైర్యపడద్దు. పిల్లలందరికీ కూడా మేము అన్ని ధైర్యాలు చెప్పారు. ఏ పిల్లలు కూడా మాకు ఒత్తిడి చేయలేదు, ఏ పిల్లలు మా మీద కేసులు పెట్టలేదు, ఏది చేయలేదు. 1-2 ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళకి మేము నచ్చి చెప్పాం. 1-2 ముగ్గురు మా మీద తిరగబడినా కూడా మేము చెప్పుకున్నాం. ఇది ఇలా ఉండగా ఆ కంపెనీకి సంబంధించింది ఇలా జరిగింది. మేము చేసేది ఎంత కూడా ఏంటంటే, నేను ఈ సంస్థ మొదలుపెట్టింది 2010 మంది పిల్లల్ని, ఆంధ్ర తెలంగాణలో ఉన్న 3000 మంది పిల్లల్ని నేను ప్లేస్మెంట్ చేశాను. ఈరోజు నా రెప్యుటేషన్ ఏంటో, నేను ఎలాంటి ఏంటో కాకినాడలో కూడా చాలామందికి పిల్లలకి తెలుసు. నేనున్న వాళ్ళందరికీ కొంతమంది తెలుసు. మాట్లాడారు. నేను ఎవరైతే కొండబాబు గారితో మాట్లాడారో ఆ బాధితుడు కూడా నా దగ్గర ఉన్న స్టూడెంటే. ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, సార్ మీకు నేను నిజాలు చెప్పేస్తాను సార్, ఇది మీ మీద కావాలని చెప్పే నా చేత చెప్పించారు. ఇది నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, మీకు అన్ని ప్రూఫ్స్ పట్టుకుని వస్తానని చెప్పి నిన్న ప్రూఫ్స్ పట్టుకుని వచ్చాడు ఈ అబ్బాయి నిన్న కొండబాబు గారితో మాట్లాడిన అబ్బాయి ఈ అబ్బాయి. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఉందో అది ఇక్కడ ఏమీ లేదు. అసలు రాజకీయాలతో ఏ ఎమ్మెల్యేలకి సంబంధం లేదు, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఇక్కడ రాజకీయాల్లో కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే నాకు ఏ ఎమ్మెల్యేతో సంబంధం లేవు, నేను ఏ రాజకీయ పార్టీలో లేను, నేను ఏ పార్టీ సంబంధించిన మనిషిని కాదు. నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు 10 మంది పరిచయమా, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించామా, షణ్ముఖ్ ఇలా మా దగ్గరకు వస్తారమ్మని చెప్పేసి కొంతమంది ఇవ్వడం తప్ప. కానీ 8 మంది కుర్రోళ్ళని లోపల పెట్టాడు బెడ్రూమ్లో. ఒక 8 మంది మేము వెళ్ళింది మాట్లాడడానికి వెళ్ళాము. మాకు ఇవన్నీ తెలియదు. ముందు 8 ఏళ్ళుగా మాకు ఏ బాధ రాంది. ఫస్ట్ టైం ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ కంప్లైంట్లు పెట్టడం ప్రకారం ఎందుకంటే సార్ మాకు ఇది కొత్త. ఆ భయంతో బాబు చంపేస్తాం మిమ్మల్ని అన్న థాట్లో మేము ఎవరిని ఆశించలేకపోయాం. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్దామన్నా కూడా మాకు న్యాయం జరగదు. ఎందుకంటే ఉన్నది వీళ్ళ పాలనలో ఉన్నాడు ఎందుకంటే ఇంద్రపాలనలో ఇది చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపం మేము కనబాబు గారి దగ్గర చెప్పుకున్నా కూడా పాపం అమ్మ నేను అన్ని న్యాయం చేస్తానమ్మా, కొన్ని రోజులు ఆడినమ్మా అన్ని న్యాయం చేస్తానమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ కొంచెం వెయిట్ చేయండి అమ్మా అని ప్రెస్కి ఎక్కుదామని చెప్తే చంపేస్తానని బెదిరించాను. 8 మందిని చంపాను, నువ్వు 9వ దాని అయితే
నువ్వెందుకే తెలంగాణ దానా వెళ్ళిపోవే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే నాకు రాజకీయాలు అవేం మాకు తెలియదు. నేను సాఫ్ట్ ఆఫ్ చేసుకుంటాం, మా లైఫ్ మా స్టైల్ వేరే. అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి ఇంక వెళ్ళిపోయాం. మా అత్తయ్య అనుకున్నాం, ఎందుకంటే అది నా కూతురు పేరు. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇంత సాఫీగా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికీ మేము రావద్దనుకున్నాము. కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్ అదే కాన్సెప్ట్. మీడియా పెట్టాల్సి వచ్చింది సార్, ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకొక వీడియో పెడతారు. అసలు నిజంగా సార్ బయటికి తెలియాలన్న థాట్. ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఎవరో ఒక డమ్మీ బాధ్యతలను సృష్టిస్తారు. రాబోయే రోజుల్లో సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు, మీరు పైన మోసపోయినా కూడా మేము ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దు. హైదరాబాద్లో కాకినాడలో కూడా మంచి మేము అలాంటి మనుషులు కాదని కూడా చెప్తాము. ఆనంద్ అనే ఫోటోస్ పంపించాను. నేను ఎమ్మెల్యే గారి రికార్డు ఆయన పంపగా నాకు నేను ఏం కాదు, నీకు హెల్ప్ చేస్తాను, నీకు డబ్బులు తీస్తే ఏం బాగుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు నేను నమ్మేసి రికార్డు పెట్టాను. ఆ రికార్డు తను మొత్తం నాకు ఏదో ఫేస్బుక్ ఆ రికార్డును ఆయన మిగతా ఫోటోస్ పంపించాను. సామర్లకోట మండలం పెద బ్రహ్మదేవంలో దళితుల్ని హింసించి వేధింపులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ మరియు పలువురు దళిత నాయకులు డిమాండ్ చేశారు. సామర్లకోట మండలం పెద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన చాపల అజయ్ అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, ఈ నేపథ్యంలో అమ్మాయి ఒత్తిడి మేరకు గత 2 రోజుల క్రితం ఇద్దరు కలిసి బయటకు వెళ్లి 3వ రోజు సాయంత్రం తిరిగి వచ్చి అమ్మాయి ఇంటి వద్ద వదిలిపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అజయ్ నేరుగా శనివారం ఉదయం అమ్మాయి ఇంటికి వెళ్లగా అమ్మాయి తల్లిదండ్రులు ఇతర బంధువులు గేట్లు వేసి చెట్టుకు కట్టేసి హింసించారని తెలిపారు. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో విషయం తెలుసుకున్న అజయ్ కుటుంబ సభ్యులు దళిత నాయకులు అమ్మాయి ఇంటికి వెళ్లి గాయాలతో ఉన్న అజయ్ను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తీసుకురావడం జరిగిందన్నారు. జరిగిన దాడిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి దళిత యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాపల చంద్రరావు, ఆరుగుళ్లు ప్రవీణ్, కొత్తపల్లి వీరబాబు, జొన్నకుటి కృపారావు, చాపల నాని, లంకె సతీష్, నల్కుర్తి మూర్తి, సాదే సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏడిది కృష్ణ, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను. ఈ రోజున సామర్లకోట మండలం పెద్దబొమ్మదేవు గ్రామంలో ఏదైతే ఒక ఎస్సీ దళితుడిని అది చాలా దారుణంగా ఒక స్తంభానికి వేసి కొట్టడం చాలా అమానుష్యం. ఏదైతే అగ్రవర్ణ కులాలు ఉన్నారో వాళ్ళు ఎస్సీల మీద దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు, ఇది చాలా ప్రభుత్వాల్లో కూడా ఇదే ఎస్సీల మీద దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఒకే మాట అన్నారు, ఏదైతే తప్పు ఎవరైతే చేస్తారో అది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అని సీఎం గారు అన్న ఆదేశాలు మాట నిలబెట్టుకుంటారని, ఈ రోజు దళితుల్ని ఏ విధంగా అన్యాయంగా పుట్టారో అతని మీద వెంటనే వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఏడిది కృష్ణ, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు. సార్ నా పేరు చాపల చంద్రరావు అండి. నేను బీజేపీ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాకినాడ జిల్లా అండి. మాది పెద్దపల్లి అండి, సామర్లకోట మండలం. మా అన్నయ్య గారు అమ్మాయిని ప్రేమించాడండి. అమ్మాయి ప్రేమించుకుని మామూలుగా వచ్చేసిందండి. అమ్మాయి వచ్చేస్తే మా అన్నీ తీసుకెళ్ళి మా వదిలి తీసుకెళ్ళి డ్యూటీ అయ్యారండి. ఈ అబ్బాయి పొద్దున్న మళ్ళీ 5 మేము మాది కానీ మాలగానే వెళ్ళాలంటే 5 నుంచి బయటకు వెళ్ళాలి సార్. ఒక పొలం పనికి వెళ్ళాలన్నా, ఒక ఊరు బయటికి రోడ్డు మీద రావాలన్నా 5 నుంచి వెళ్ళాలండి. ఇల్లు దానిలో ఆఫ్ చేసి కొట్టారండి, కట్టేసి స్తంభాన్ని కట్టేసి అలా తోసినట్టు కాలేజీలు కొట్టారండి. అలా మా అక్క మా మరదలు కూడా వెళ్తే అలా కూడా కొట్టారండి. చచ్చిపోయాడు వదిలేశారు సార్ లాస్ట్కి. ఇది మాకు ఎస్సీలకి న్యాయం జరగాలని. నా పేరు సాదే సతీష్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, నేను మాలమాల జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఏదైతే పెద్ద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పడేది చాలా దుర్మార్గమైన వైఖరితోనే వాళ్ళు అంచుమయ్య పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కొట్టారండి. ఎందుకంటే చేతులు కట్టి ఊరు మయంగా ఇంకా కాళ్ళు చేతులు కట్టి
ఇంత దారుణంగా దాడులు చేస్తామంటే మేము దాడులు చేస్తాం, చంపుతాం అనే విధంగా ఇలా వైఖరి ఉంది. ఏంటంటే కుర్రోడు ప్రేమించినప్పుడు అమ్మాయిని అప్పచెప్పిన తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా చెప్పుకున్నారు. ఈ అబ్బాయి పనికి వెళ్ళే టైంలో ఎదురు వాళ్ళ అడ్డగించి దొంగచారి తీసుకెళ్ళిపోయి వాళ్ళ కొట్టడం జరిగింది. చాలా దుర్మార్గమైన వైఖరి ఇదే. అలా వచ్చేయండి వీళ్ళు క్యాస్ట్ ఈ అబ్బాయి దళితుడు. అదే నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా కట్టడం లేకపోతే మమ్మల్ని ఇంకా దారుణంగా మీరు ఇంకా అణచిపోయేట ధోరణి మీరు వస్తాయి ఎదురుదారి చేయడానికి సిద్ధంగా మేము ఉన్నాం అని నేను మీడియా ద్వారా నిహారిక ప్రొడక్షన్స్ లో ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న కమిటీ కుర్రోలు చిత్ర యూనిట్ పిఠాపురంలో సందడి చేస్తుంది. నిహారిక ప్రొడక్షన్ లో ఆగస్టు 9న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు కుమార్తె నిహారిక కమిటీ కుర్రాళ్ళు మూవీ చిత్రం యూనిట్ శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి పాదగయ 10వ శక్తిపీఠమైన పురోహితిక మాత అమ్మవారిని దర్శించిన చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, స్వామి అమ్మవార్ల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు చిత్ర యూనిట్ కి అందించారు. అనంతరం డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ నివాస గృహమైన చేబ్రోలు గ్రామానికి వెళ్లడం జరిగింది. श्री पुरोहितकार्ये नमः सर्वोपचारां समर्पयामि देवी सिद्धिरस्तु सर्वाभीष्टसिद्धिरस्तु అమ్మాయి చెప్పుతాం. सर्वकार्य మేడం గారు కనపట్టు మేడం గారు ఒకసారి చూడండి ఇలా
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో పిఠాపురం అంబేద్కర్ సెంటర్లో క్రొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు నాయకులు వేలంగి వెంకటేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి పూర్తిగా విరుద్ధమని అన్నారు. 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు ఈ తీర్పు ఇవ్వడం రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులను విభజించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆలపు సూరిబాబు, రాజశేఖర్, చిన్న, అప్పల్ రాసు, రమణ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్, దళితుల ఐక్యత. అందరికీ జై భీమ్. నా పేరు వి వెంకటేష్, పిఠాపురం పివి రావు మాల మహానాడు రౌండ్ అధ్యక్షుడిని. నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. దాన్ని పివి రావు మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకనగా ఆర్టికల్ 341 ప్రకారం అందులో రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం ఏదైనా కొత్త కులాలు వస్తే కులంలో చేర్చుకోండి అని 341 ఆర్టికల్ 341 చెప్తుంది. అదేవిధంగా అదే 341 అసలు ఎస్సీల్ని విడగొట్టే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో 5 ధర్మాసనం ప్రకారం సుప్రీంకోర్టు 5 జడ్జిలతో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో రాజకీయ రద్దు కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ ఎస్సీ వర్గీకరణ నేను చేస్తాను అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో జడ్జీలని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 341పై పార్లమెంట్లో చర్చ జరగకుండా ఈ యొక్క తీర్పు ఇవ్వడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ పార్లమెంట్లో ఏదైనా సరే ఒక చట్టం చేయాలి అంటే దాన్ని పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ చర్చ కూడా ఏమీ జరగకుండా మన్నా కృష్ణమాది గారిని ఎంట పెట్టుకుని ఢిల్లీలో కేసు వేసి అసలు చర్చ కూడా ఏమి జరగకుండా ఆర్గ్యుమెంట్స్లో కూడా ఏమి జరగకుండా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పిఠాపురంలో పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో అవసరం అయితే మేము జంతర్ మంతర్ కాదు, ఈ దేశవ్యాప్తంగా ఏకమయ్యి అసెంబ్లీనే పార్లమెంట్నే ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మోడీ గారు, మీరు ఈ భారతదేశంలో పౌరులు, మేము కూడా పౌరులమే. అదేవిధంగా అందరికీ మీరు రాజ్యాంగాన్ని గౌరవించి వారి హక్కులను కాపాడవలసి పోయి లార్డ్ గవర్నర్ 1905లో వెంకయ్య విడదీసినట్టు ఈ యొక్క దేశంలో దళితులను విడగొడుతున్నారు. మీరు ఖబర్దార్ మోడీ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. దళితులతో పెట్టుకుంటే ఏమవుతుందో మీరు ఇప్పటికైనా సరే మీ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయవలసిందిగా మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలు మేము దేనికైనా సిద్ధమే. అవసరమైతే ఢిల్లీ నడిబొడ్లో మేము ముట్టడించి మా నిరసన తెలియజేస్తామని ఈ యొక్క కార్యక్రమం కొండ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో చేయమని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మీ ఈరోజు తీవ్ర మాల మహానాడు కొండ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల డిపో యాజమాన్యం నియంత ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో పారదర్శకత కలిగి సమన్యాయం కలిగించే సర్క్యులర్ 1/2019 ని సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్పై ఉన్న కారణంగా డ్రైవర్లకు విశ్రాంతి
విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేయడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వీటికి కారణమైన డబుల్ డ్యూటీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకి 24 గంటలు తరబడి విధులు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఈహెచ్ఎస్ విధానం నుండి తప్పించి గతంలో ఉండే అన్లిమిటెడ్ రిఫరల్ వైద్యాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాస్, కోనసీమ కార్యదర్శి వి గణపతి, కాకినాడ జిల్లా కార్యదర్శి ఎస్కేఎం భాష, రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్ ఎంఎన్విఎస్ ప్రసాద్, రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శి బిఆర్కే కుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేఎస్పి రావు, ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు చెలో డిపిటిఓ కాకినాడ కార్యక్రమానికి ప్రధానమైన డిమాండ్లు 3. ఒకటి, ఆర్టీసీ కార్మికులకు పూర్వము రెఫరల్ వైద్యం అనేది ఉండేది మాకు. దాంట్లో అన్లిమిటెడ్, ఇంత ఖర్చు అనేది ఒక లిమిటేషన్ లేదు. ఈ గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులతో పాటుగా మాకు ఈహెచ్ఎస్ అనే పథకాన్ని, ఎంప్లాయీ మెడికల్ స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీలో కార్మికులు 24/7 పనిచేస్తూ ఉంటారు కనుక వీళ్ళకున్న పని పరిస్థితుల రీత్యా ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో మేజర్గా మేము జ్వరాలకు గురవుతుంటాము. అలాంటి జ్వరాలు ఏది కూడా ఈహెచ్ఎస్లో కవరేజ్ లేదు కనుక మాకు ఈహెచ్ఎస్ వద్దు. ప్రధానంగా ఒక హార్ట్ కంప్లైంట్ మీద వెళ్తుంటే ఖచ్చితంగా టెస్టుల పేరుతోటి సుమారు 50 నుంచి 80 వేల రూపాయలు, ₹1,00,000 వరకు కూడా మేము ఖర్చు పెట్టుకుంటే సర్జరీకి వాళ్ళు ఈహెచ్ఎస్ అలౌ చేస్తూ ఉన్నారు. కనుక ఈ క్రమంలో చాలా మంది మేము ప్రాణాలు కోల్పోతున్నాము. కనుక ఆర్టీసీ పని పరిస్థితుల రీత్యా మాకు ఏదైతే పాత గవర్నమెంట్, పాత విధానంలో ఆర్టీసీలో అమలు జరుగుతుందో పాత రెఫరల్ వైద్యం కావాలనేది పూర్తిగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా రెండవది, ఆర్టీసీలో ఉన్న 128 డిపోల్లో ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకంగా పనిష్మెంట్ విధానం అమలు జరుగుతూ ఉంటే గత ఎండీ గారు సురేంద్రబాబు గారు, మాలకొండయ్య గారు చాలా ముఖ్యంగా అదంతా స్టడీ చేసి కార్మికులకి ఇబ్బంది ఉండకూడదు కనుక అన్ని డిపోల్లోని ఒకే రకమైన పనిష్మెంట్ విధానం ఉండాలని చెప్పి 1/2019 సర్కార్ తీసుకురావడం జరిగింది. గత గవర్నమెంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అమలు జరిగిన తర్వాత దాన్ని విలీనం పేరు చెప్పి దాన్ని పక్కన పెట్టారు. ఈవేళ అన్ని డిపోల్లోని కార్మికులంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాము. పనిష్మెంట్ల విధానంలో ఒక పారదర్శకత లేదు. ఒక్కొక్క పనిష్మెంట్కి, ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ విధిస్తూ ఉన్నారు కనుక దాన్ని ఇమీడియట్గా 1/2019 సర్కిల్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానంగా 3వ డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఇవాళ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సిబ్బంది కొరత చాలా ఎక్కువ ఉన్నది, డ్రైవర్ల కొరత ఎక్కువ ఉన్నది, మెకానికల్ కొరత ఉన్నది, కండక్టర్ల కొరత ఎక్కువ ఉన్నది. కనుక ఈ కొరత వల్ల డబల్ డ్యూటీలు పంపిస్తూ ఉన్నారు. డబల్ డ్యూటీల్లో విశ్రాంతి సరిపోక డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతుంటే చాలా మంది ప్రయాణికులు, ప్రజలు కూడా చనిపోతున్నారు, సిబ్బంది కూడా చనిపోతున్నారు. రీసెంట్గా మాకు రాజోల డిపోలో ఉడుముడి దగ్గర జరిగిన ప్రమాదంలో 4 ప్రమాదంలో ప్రయాణికులు రోడ్డు మీద ఉన్నటువంటి కూలీలు చనిపోతే కండక్టర్ కూడా, ఆన్ డ్యూటీ కండక్టర్ కూడా చనిపోవడం జరిగింది. కనుక ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రజలకు బాధ్యత వహించాలి. కనుక ఈ ప్రజలకు నిరుద్యోగం నుంచి బయటపడేయడానికి, ఆర్టీసీల ప్రమాదాలు తగ్గించడానికి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము రిక్రూట్మెంట్ చేయాలని కోరుతున్నాం. మీడియా సమ్ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వారికి, ఆర్టీసీ యాజమాన్యం వారికి మీరు ప్రయత్నం చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విషయం చేరితే మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. అల్క్మో సంస్థ సహకారంతో జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం. రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలున్న పెన్షన్ 6,000 రూపాయలు చేసిందన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్, సుషైనా హెల్త్ ఫౌండేషన్, కాకినాడ జీజీహెచ్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల ప్రచార వారోత్సవాలు. తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని తెలియజేస్తూ అవగాహన ర్యాలీ.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.